నాకు 40 ఏండ్లు వచ్చినాయి, 45 ఏండ్లు వచ్చినాయి. నేను చిన్నప్పటి నుంచి 45 ఏండ్లు వచ్చినాయి. నేను సేనుకు తిరిగి, చెట్టుకు తిరిగి, గునుక పువ్వు తెచ్చిన, తంగెడు పువ్వు తెచ్చిన, గడ్డి పువ్వు తెచ్చిన, పట్టుకుచ్చు తెచ్చిన, బంతి పువ్వులు తెచ్చిన, బతుకమ్మ వేర్చిన. మంచిగా నడిమిట్లా పెద్ద మనిషిని కూర్చుండబెట్టి, కుర్చీ మీద కూర్చుండబెట్టి చుట్టూ ఆటలు ఆడుకున్నాము, పాటలు పాడుకున్నాము. మంచిగా డీజే పెట్టుకోలే, ఏది పెట్టుకోలే, మంచిగా ఆడుకున్నాం. ఆనందం ఉన్నది అప్పుడు. ఇప్పుడు ఏం లేదు, ఉత్తగా డీజే పెట్టి చెవులిని రాకుండా, పిల్లలకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఎగురుడు జంజే అని ఎగురితే ఇచ్చలవిడిగా అయిపోతురు. ఈ డీజేలన్నీ బంద్ కావాలి. అసలు బతుకమ్మ పాట అంటే వాడాలి. అమ్మవారు అంటే ఏంటిదన్నది అర్థం కావాలి. అమ్మ అంటే లోకమాత. ఆ లోకమాత లేని మనం బతుకము. రాజరాజేశ్వరి అమ్మవారు. నవరాత్రులు తెల్లని గుళ్ళు, తెల్లయమ్మ గుళ్ళు, తెల్లంగా ఎంలాడ రాజన్న గుళ్ళు, నల్లని గుళ్ళు, నల్లయమ్మ గుళ్ళు, నల్లంగా నాంపెల్లి గుండ్లు, పచ్చని గుండ్లు, పచ్చయమ్మ గుళ్ళు, పచ్చంగ పర్వతాల మల్లన్న గుండ్లు అని పాట పాడతారు. ఇప్పుడు ఎవరు వాడేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఏమున్నా డీజే పెట్టి అన్ని సినిమాల పాటలు పాడుకుంటా, చిసోర పాటలు పాడుకుంటా ఆడుతుర్రు 10-12 దాకా. కానీ మంచి ముచ్చట్లు ఎప్పుడు లేదు. పిల్లలకు బుద్ధి జ్ఞానం చెప్పుడు లేదు. విచ్చలవిడిగా అయిపోతురు పిల్లలు. కోలలు బట్టి ఆడేది లేదు, చేతులు బట్టి ఆడేది లేదు, నడుము బట్టి అంగేడిది లేదు. ఏమున్నా ఎగురుడు డీజే. మొగోళ్ళ లెక్క ఎగురితే మొగోళ్ళేమో ఉత్తగా చూస్తురు, ఆడోళ్ళేమో ఆటలు ఆడుతురు. వేస్ట్ ఇది ఆడుడు. రేపటి కాలంలో పిల్లలు ఇంకా అద్మానం అవుతారు. మనకే తెలిసింది, మనం చెప్పకుంటే పిల్లలు ఎట్లా భవిష్యత్తు మంచిగా ఉంటుంది? పిల్లలు ఆడాలంటే మనం బుద్ధి జ్ఞానం చెప్పాలి. గిట్ల కాదు బిడ్డ గిట్లా అని. మనమే విచ్చలవిడిగా ఆడినాక వాళ్ళు ఎట్లా ఆడతారు చెప్పు? ఆడరు. అది తప్పు విషయం. ఏది కానీ మంచి బుద్ధి మంచి జ్ఞానం చెప్పాలి పిల్లలకు. మనం చెప్తేనే, తల్లిదండ్రులు చెప్తేనే పిల్లలు మంచిగా ఆడతారు. బుద్ధి నేర్పినా మనమే, పాట నేర్పినా మనమే, ఆట నేర్పినా మనమే. తల్లి నేర్పుతుంది ఆడపిల్లకు, అంతే. చిన్నప్పుడు తల్లి నేర్పుతుంది, మగోళ్ళకు తండ్రి నేర్పుతాడు. సిర్రగోనెలు, గోటీలు, బొంగురాలు పిల్లలు ఆడుదురు. కబడ్డీ అవి ఆడుదురు. వాళ్ళ ఆట లేదు, వీళ్ళు ఈ ఆట లేదు. విచ్చలవిడిగా చిచోర ముచ్చట్లు, చిచోర ఫోన్లు. ఒక్కొక్క పిల్లకు 2 ఫోన్లు చూస్తురు. ఇది వేస్ట్.